ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 57వ అధ్యాయము 16వ వచనము. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడే మాట్లాడుతున్నారండి ఈ వాక్యంతో. మరి దేవుడు నిత్యము కోపగించే దేవుడు కాదు. ఆయన కోపము నిమిషమాత్రము, క్షణమాత్రము ఉండునంటండి. ఆయన కోపము క్షణమాత్రం ఉండును. క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు. ఎంతటి పాపైనా యేసయ్య నామంలో యెహోవా దేవునికి ప్రార్థించినప్పుడు, ఆ తప్పులను ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. అందరూ పాపం చేసి ఉన్నారు, ఎవరూ నీతిమంతులు లేరు. నిజంగా దేవుడే కోపగించుకుంటే గనక జీవాత్మే ఉండదు, జీవాత్మే క్షీణించిపోవును. దేవుడు పుట్టించినటువంటి నరులే క్షీణించిపోవుదురని దేవుడు చెప్తున్నాడండి ఈ వాక్యం ద్వారాగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోపగించే దేవుడు కాదు, ప్రేమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు, దయగలిగిన దేవుడు, ఆదరించే దేవుడు. ఈ లోకంలో మనుషులు కోపగించుకుంటారు, మూతి ముడుచుకుంటారు. చూడండి, ఎవరి మీద అయినా పగ పెంచుకుంటే ఆ పగను విడిచిపెట్టరు. ఎలా అయినా సరే వాళ్ళు క్షీణించిపోవాలి, వాళ్ళు పతనమైపోవాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. మన చుట్టూనే ఉంటారు. మన కుటుంబీకులే అవ్వచ్చు, మన ఇరుగు పొరుగు వారే అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. కానీ దేవుడు అలా కోపగించే దేవుడు కాదు. దేవుడు కోపగించాలంటే ఈరోజు నిజంగా దేవుడికి అంతటి కోపమే ఉంటే గనక ఈ సమస్త మానవాళి ఎప్పుడో క్షీణించిపోవును. దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ సమస్త మానవాళి ఈ రీతిగా కొనసాగుతుంది. సమస్త మానవాళి కూడా సృష్టికర్తనే మర్చిపోయారు. సృష్టికర్తనే మర్చిపోయి వ్యర్థముగా వాళ్ళ ఆరాధనను వేటికో అర్పిస్తున్నారండి. అలనాడు ఆదాము హవ్వలు ఇద్దరూ కూడా దేవుణ్ణే మర్చిపోయారు కదండి. దేవుని మాటను పక్కన పెట్టి, దేవుని మాటను వినకుండా అపవాది మాట విని పాపంలో పడిపోయారు. కానీ ప్రేమ కలిగిన తండ్రి వాళ్ళను శిక్షించాడా? వాళ్ళు నశించిపోవాలనుకున్నాడా? దేవుడు అన్నిటినీ సృష్టించి మనుషులకి ఇచ్చాడు. అయితే దేవుడు కోపంతో శపించినప్పటికీ మరలా మనిషికి నిత్య జీవం ఇవ్వాలి, మరలా నూతన జీవం ఇవ్వాలి, సమస్తాన్ని నూతనంగా చేయాలి, సమస్తాన్ని క్రొత్తదిగా చేయాలి అని దేవుడు నిశ్చయించుకున్నాడు, దేవుడు ఉద్దేశించాడు. అందుకనే దేవుడు చేసిన ఏర్పాటు నిత్య జీవం. దేవుని కుమారుడైన యేసయ్య ద్వారాగా మనకు కలగబోయే నిత్య జీవం, క్రొత్త ఆకాశంను, క్రొత్త భూమిని దేవుడు ఇవ్వబోతున్నాడండి. దుష్టత్వం అంతటినీ దేవుడు అంతం చేయబోతున్నాడు. మంచి వాళ్లకు దేవుడు నిత్య జీవం ఇస్తాడు. అందుకనే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ మాటలను బట్టి దేవుని ప్రేమను మీరు గ్రహించండి. ఆయన కోపపడే దేవుడు కాడు. కాబట్టి దేవుని ప్రేమను మీరు గ్రహించి దేవుడు గొప్పవాడని తెలుసుకుని ఇప్పటి వరకు ఏ తప్పుదాలు చేశారో, మీలో ఏ లోపాలు ఉన్నాయో, ఏ మలినాలు ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను ప్రభువా, ఇక నుంచి నాయన నన్ను నీ సహాయంతో నడిపించండి. నరుల దృష్టికి నేను చెడ్డవాడిని, చెడ్డదాన్ని. అయ్యా, ఎవరూ నన్ను క్షమించరు, కానీ మీరు నన్ను క్షమిస్తారు. నాయన, మీరు కోపపడే దేవుడు కాదు. కాబట్టి
నన్ను రక్షించి కాపాడి నీ ఆత్మతో నింపి నీ పాత్రగా నన్ను వాడుకోండి ప్రభువా అని మీరు ఈ క్షణమే దేవునికి మొరపెడితే దేవుడు మీడల గొప్ప కార్యం చేయబోతున్నాడండి. నమ్మండి, విశ్వసించండి. దేవుడు గొప్పవాడు, ప్రేమ కలిగిన తండ్రి. దేవుని మార్గంలో నడుచుకోండి, పరిశుద్ధత కలిగి జీవించండి. దేవుడిచ్చు గొప్ప బహుమానాలను, శాశ్వత బహుమానాలను పొందుకోండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.